శాంతి. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. బోరబండ జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల్లో 1283 ఓట్ల తేడాతో గెలుపొందిన ఎంఐఎం. అత్యాచార నిరోధక చట్టంపై కుదిరిన ఏకాభిప్రాయం. తెలంగాణపై మరోసారి డెడ్లైన్ విధించిన గులాబీ బాస్. వస్త్ర వ్యాపారుల నిరవధిక దీక్షను భగ్నం చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు తరలింపు, ఆపై సొంత పూచీకత్తుపై విడుదల. కృష్ణా జిల్లా రంగాపూర్లో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థుల తీవ్ర అస్వస్థత. రాజేంద్రనగర్లో ఘోర అగ్ని ప్రమాదం, 30కి పైగా గుడిసెలు దగ్ధం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ 108 వార్డులో జరిగిన జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తన సత్తా చాటింది. మొత్తం పోలింగ్ అయిన ఓట్లు 12,799 అయితే దీనిలో ఎంఐఎం పార్టీకి 5,241 ఓట్లు, కాంగ్రెస్ కి 3,958, టీడీపీకి 2,438, బీజేపీకి 681, లోక్ సత్తాకి 189, రాష్ట్రీయ జనతాదళ్కి 27, స్వతంత్ర అభ్యర్థులైన అత్యా సుల్తానాకి 114, రుక్సానాకి 36, ఫాతిమాకి 55 ఓట్లు నమోదయ్యాయి. 1283 ఓట్లతో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఈ రోజు ఉదయం 8:10కి ఓట్లు కౌంటింగ్ ప్రారంభమైంది. ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిన భానుమతి 1283 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి హజారా సుల్తానాపై గెలిచింది. దీంతో ఎంఐఎం పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. ఎంఐఎం పార్టీ యువనేత నవీన్ యాదవ్ మాట్లాడుతూ, మేము గతంలోనే కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వనజా లక్ష్మణ్ గౌడ్పై కోర్టులో కేసు వేసి గెలిచాము. ఇక్కడ ఈ రోజు జరిగిన జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు మరియు దేవుడు మమ్మల్ని గెలిపించారు అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో సహకరించిన ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎంఐఎం పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి భానుమతి మాట్లాడుతూ, దేవుడి సహకారంతో మరియు ప్రజల సహకారంతో ఈ రోజు న్యాయం గెలిచింది. బోరబండ ప్రజలు కాంగ్రెస్ ని గద్దె దింపారు, ఎంఐఎం పార్టీని ఎన్నుకున్నారు. ఇందుకు సహకరించిన ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో బోరబండ ప్రాంతంలో ఎంఐఎం కార్యకర్తలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్లు పంపిణీ చేసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. బోరబండ బై ఎలక్షన్స్ కౌంటింగ్స్ జరిగినాయి. ఇక్కడ ఇది ఒక న్యాయ పోరాటం. ఒక ఎంఐఎం పార్టీ కానీ ఒక కాంగ్రెస్ పార్టీ కానీ జరుగుతున్నటువంటి న్యాయ పోరాటం ఇది. దీంట్లో న్యాయమే గెలిచింది. ఎంఐఎం పార్టీకి ప్రజలందరూ ఓటేసి గెలిపించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నుండి అక్కడ ఎటువంటి సమస్యలున్నా ఎంఐఎం ముందుండి ప్రజల సమస్యలు 1200 ఓట్ల మెజారిటీతో గెలిచింది. దో పీపుల్ హావ్ డిలీటెడ్ 13,000 ఓట్స్, 13,000 ఓట్లు డిలీట్ చేసినప్పటికీ కూడా ఎంఐఎం ఈరోజు 5,200 చిల్లర ఓట్లు సాధించింది. ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా కార్యకర్తలకి కష్టపడినటువంటి వారందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్ చెప్తూ అసదుద్దీన్ సార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి దీనికి అందరూ కూడా ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓటర్స్ అందరికీ కూడా మీ అందరికీ రుణపడి ఉంటామని, మీకు ఉన్నటువంటి సమస్యలు మీ గెలుపు ముఖ్యం కారణం ఏంటి అంటే ఎంఐఎం పార్టీ గెలుపు కారణం ఏంటి? న్యాయమైన గెలుపు. చూసినారు ఏం జరుగుతుందని గత 3 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో చూసినారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ కి అగేన్స్ట్ గా కాంగ్రెస్ క్యాండిడేట్ ని నిల్చోబెట్టినారు. గతంలో ఓడిపోయినారు. మేము కోర్టుని అప్రోచ్ అయినాం. వీఆర్ వన్ ఇన్ ద కోర్ట్ ఆల్సో. కోర్టులో కూడా గెలిచినాం మేము. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రెజర్ వల్ల, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రెజర్ వల్ల జరిగినటువంటి ఎలక్షన్ తప్పితే
ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసినటువంటి నోటిఫికేషన్ కాదు ఇది. అక్కడ కూడా న్యాయస్థానంలో కూడా మేము గెలిచినాము, ఇక్కడ కూడా ఓటర్ల బృందాలను కూడా మేము గెలుచుకున్నాము. అండ్ అందరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఓవైసీ గారికి నమస్కారాలు. మరి ఈ రోజు మా పార్టీకి ఇంత హెల్ప్ చేసి అందరినీ ఎంకరేజ్ చేసి కోరబండ ప్రజలందరూ కష్టపడి పనిచేసినందుకు ఈ రోజు మేము మొదటి స్థానంలో ఉన్నాము. అందరికీ నా హృదయపూర్వక ప్రజలు ఎంఐఎంకు పట్టం కట్టడం జరిగింది. కులమతాలకు అతీతంగా బోరబండలో మెజారిటీ హిందూస్ ఓటు ఉన్నా ఎంఐఎంని వాళ్ళు గెలిపించడాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. టీడీపీ తెలుగుదేశం బోరబండ అధ్యక్షునిగా ఎంఐఎం వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అత్యాచార నిరోధక చట్టం సవరణ బిల్లుపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఆమోదయోగ్యమైంది. పరస్పర ఆమోద శృంగార వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించడాన్ని చాలా పార్టీలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ ప్రభుత్వం యాంటీరేప్ బిల్లును మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వీలుంటే మంగళవారం లేదంటే బుధవారం బిల్లుకు ఆమోదం పొందాలన్న కృత నిశ్చయంతో యూపీఏ ఉంది. మరోవైపు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. బీజేపీ కూడా తీవ్రంగా ఆక్షేపించింది. ఇది సమాజంపై దుష్ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. బిల్లులోని చాలా అంశాలపై టీఎంసీ కూడా విభేదించింది. కేబినెట్లో మొదటిసారి ఏకాభిప్రాయం లేకపోవడంతో రెండోసారి బిల్లును ఆమోదించారు. గులాబీ అంశం ఏప్రిల్లో తేలిపోతుంది అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. పార్లమెంటుకు హాజరై వాకౌట్ చేసిన కేసీఆర్ విజయశాంతి పలువురు నేతలతో మంతనాలు జరిపారు. ఏప్రిల్లోగా తెలంగాణ తేల్చుకుంటే తమ తడాకా చూపిస్తాం అన్నారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రాపర్టీస్ అధినేత లోక్సభలో చేయకపోవడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణ అంశం ఏప్రిల్ మాసంలో చివరి దశలో చేరుకుంటుంది అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ విజయశాంతితో కలిసి ఢిల్లీ వెళ్లారు. శరద్ పవార్తో పాటు మరికొంతమంది నాయకులతో మాట్లాడి ఏప్రిల్ మాసంలో తెలంగాణ సమస్యను ఒక కొలిక్కి తీసుకొస్తానని అంటున్నారు. యూపీఏ ప్రభుత్వం ఏప్రిల్లోగా తెలంగాణ ప్రకటించకపోతే తమ తడాకా చూపిస్తాం అంటున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ విజయశాంతి లోక్సభలో ప్రవర్తించిన తీరును తెలంగాణ వాదులు తప్పుపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన యూపీఏ సర్కార్పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు లోక్సభను వేదిక చేసుకోవాల్సింది పోయి తోటి ఎంపీ విజయశాంతితో కలిసి సభ నుంచి వాకౌట్ చేసిన తీరుపై విస్తుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వస్త్ర వ్యాపారులు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వస్త్రాలపై వ్యాట్ని ఎత్తివేయాలంటూ 9 రోజులుగా రిలే దీక్షలు చేసినా పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మంత్రి టీజీ వెంకటేష్, శ్రీధర్ బాబు సీఎంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు తప్ప ఆచరణలో చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ మండి వైఖరిని నిరసిస్తూ ఆమరణ దీక్షకు దిగినట్లుగా తెలిపారు. అయితే ముందస్తు అనుమతి లేదంటూ సోమవారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత దీక్షలో కూర్చున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సొంత పూచీకత్తుపై వ్యాపారులను పోలీసులు విడుదల చేశారు. భారతదేశంలో 6 రాష్ట్రాలలో వ్యాట్ పెట్టినరు. దీంట్లో అక్కడ ఉన్నటువంటి అపోజిషన్స్ కానివ్వండి అందరూ గొడవ చేసిన తర్వాత 5 రాష్ట్రాలలో ఎగ్జంప్షన్ ఇచ్చిండ్రు. ఓన్లీ మన ఇండియాలో ఒకటే రాష్ట్రంలో ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను మొండితనంగా ఉంటా నేను పెడతా అని చెప్పి ముఖ్యమంత్రి అనుకుంటుండు. ఆయనకు చెప్పిండ్రు, ఆల్ పార్టీస్ చెప్పినాయి, అందరూ కూడా ధర్నాలు చేసి చెప్తే ఇంటలేడు ఆయన. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైన సంఘటన కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రంగాపురంలో సంభవించింది. కస్తూరిబా గురుకుల పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకుని విద్యార్థులకు వైద్యం అందేలా చేశారు. ఉదయం వండిన ఆహారం మధ్యాహ్నం పెట్టడం వల్లే వాంతులయ్యాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాజేంద్ర
నగర్ పరిధిలోని కేంద్రీయ విహార్ ఫేజ్ 3 దగ్గర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 30-40 వరకు గుడిసెలు కాలిపోయాయి. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే గుడిసెల్లో నివసిస్తున్న వారి సామాగ్రి ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం విషయం తెలియగానే చందులాల్ బారాదరి ఫైర్ స్టేషన్ నుండి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. ఎవరు లేరు. అమ్మాయి ఉంటే మన బ్యాగులు అవి తీసుకొని బయటకి వెయ్యానంటే అమ్మాయికి తీయరాట్లేదు. ఒకదానికి మంట ఎక్కువ వస్తుంది. ఇంకా బయటకు వచ్చి ఆళ్ళ నీళ్ళని పిలిచేసరికి అన్ని అంటుకుంటూనే ఉన్నాయి. మా అల్ల 2 సెల్లులు ఉన్నాయి, 2000 రూపాయలు ఉన్నాయి. ఈ రోజు మళ్ళీ 5,000 रुपए थे, डीवीडी थी, टीवी थी, बहुत सामान था सर, खाने का पकाने का सब था. गैस कहाँ रहने वाले आप? बिदर. ఫైర్ కాల్ వచ్చింది కంట్రోల్ రూమ్ నుంచి. ఈ ప్రెమిసెస్ లో ఫైర్ హార్ట్స్ కాలుతున్నాయని చెప్పేసి ఇమీడియట్లీ వెహికల్ తీసుకొని టర్న్ చంద్రలాల్ బారదారి ఫైర్ స్టేషన్ నుంచి వెహికల్ తీసుకొని వచ్చి ఫైర్ స్పాట్ రీచ్ అయ్యే వరకు పక్కన ఉన్న అపార్ట్మెంట్ లో హైడ్రెంట్స్ పైప్ హోస్ పైపుల సాయంతో మంటలను ఆల్మోస్ట్ పూర్తిగా ఆర్పివేశారు. మిగిలిన కొంచెం పైప్ పెట్టి మా ఎంప్లాయీస్ కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇంజరీస్ లాంటివి ఏమి లేవు. గుడిసెలు మొత్తం కాలిపోయిన 30 to 40 ఫ్లాట్స్ కాలిపోయినట్టు నేను చెప్తాను. ఏమేమి ఉన్నాయంట సార్? ఎట్లా అయిందంటారు ఫైర్? ఇది ఇంకా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుందండి. ప్రజెంట్ ఆర్టికల్స్ మాత్రం చిన్న అంటే హార్ట్స్ కదండి, ఆ సిలిండర్స్ వాళ్ళు డైలీ ఐటమ్స్ ఉన్నట్టు కనిపిస్తున్నది మనకు ఫైర్ స్పాట్లో మొత్తం. మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నా చితకా వ్యాపారస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు. మైలార్దేవిపల్లిలో నివసిస్తున్న మాపై స్థానికంగా కొంతమంది దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని వ్యాపారం చేసుకోవద్దంటూ, ఒకవేళ చేసుకుంటే మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని స్థానిక సీఐ రమేష్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐ రమేష్ అటువారిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినచో మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. प्लास्टिक वाले टोटल चले गए शास्त्रीपुरम से. शास्त्रीपुरम में एक भी प्लास्टिक वाला नहीं है. अब वो चिल्लर वेल्डिंग का कारखाना, सोफा मेकर, इडली की दुकान, किराने की दुकान, जनरल स्टोर, चाय बंडी वाला, कारपेंटर, ग्राइंडिंग काम करने वाला, वो इलेक्ट्रिक का दुकान, ये टोटली शास्त्रीपुरम में नहीं रहना. वो तो कहाँ जाना? ये लोग क्या बोल रहे आके 25-30 का मजमा ले लेके आके कि ये बंद करो, नहीं तो शाम में आके हमारे से मिलो, हमारे को मामूल देने के बाद में वसूल करो, दुकाना चालू करो. 30 तारीख के अंदर अगर आके मिले अच्छा है, नहीं मिले तो हम बल्दिया वालों को लेके आएंगे, फिर जो ना तोड़ाने लगाएंगे. आखिर किसको तोड़ाएंगे? एक मलगी के अंदर किराने की दुकान न रहना, एक मलगी के अंदर जो ना बिल्डिंग की दुकान में न रहना. जाना तो जाना का बड़े बड़े कंपनियों के अंदर वो तो कोई इन्वॉल्व नहीं हुआ उसके अंदर. यहाँ तक कि पब्लिक भी बोली सही है चलो जान दो बोले. अब छोटी सी बिल्डिंग की दुकान भी नहीं रहना, वो तो जाना का. अगर हिंदुस्तान में ऐसा ला तो नहीं है. एक मामूली सी दुकान वाला भी नहीं जीना, बिल्डिंग वाला भी नहीं रहना, उसके अंदर किराने की दुकान वाला भी नहीं रहना, इडली डोसा बनाने वाला भी नहीं रहना. तो जाना का. ये आसिफ, ईसा, शौकत, पेपर रिपोर्टर अहमद, संजय शास्त्री और जफर खादरी, तायर खादरी, विनय पालकर, ये पूरे टोटल मिलके जो है ना मामूल पब्लिक से उछल मांग रहे. पब्लिक नहीं देने की सूरत पे ला रहे हैं, बल्दिया वालों को तोड़ा रहे. ये कल्लू कंपाउंड रहना बोल रहे हैं, ये कल्लू कंपाउंड रहना बोल रहे हैं. वो इस बात से कि कल्लू कंपाउंड से दबा के मामूल जा रहा. ఈ రోజు శాస్త్రజ్ఞులకు సంబంధించినటువంటి కొంతమంది కార్మికులు మరియు ఇండస్ట్రియలిస్టులు వచ్చి వారు కొంతమంది మా దగ్గర వచ్చి అనవసరంగా మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీస్ తీసేయాలని, ఇల్లీగల్ అని, అవన్నీ మా మీద గూండాయిజం చేస్తున్నారని చెప్పి వాళ్ళు వచ్చి మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ఫిర్యాదును స్వీకరించి మనము కేసు నమోదు చేసుకుని వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైనా అటువంటి బెదిరించిన వారు ఉంటే వారిపై చర్య తీసుకుంటాం. రెండు లారీలు ఢీకొన్న ఘటన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రామవరం వద్ద చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున 2 లారీలు ఢీకొనడంతో 3 వ్యక్తులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
నేషనల్ టూరిజం అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితో పాటు పలువురు మంత్రులు, నేతలు పాల్గొన్నారు. జాతీయ టూరిజం పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ హవా నిలిచింది. ఉత్తమ పర్యాటక రాష్ట్రంతో పాటు పలు అవార్డులు మన రాష్ట్రానికే దక్కాయి. దేశంలోనే ఉత్తమ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అవార్డును శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు దక్కింది. జీఎంఆర్ ప్రతినిధులు ఎయిర్పోర్ట్ సీఈఓ విక్రమ్ జయసింహ అవార్డును స్వీకరించారు. ఇక దేశీయ విమానాశ్రయాల్లో బెస్ట్గా విశాఖ ఎయిర్పోర్ట్ నిలిచింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ అవార్డును స్వీకరించారు. మెడికల్ టూరిజం హెల్త్ సిటీగా అపోలో హాస్పిటల్ కైవసం చేసుకుంది. బెస్ట్ కన్వెన్షన్ సెంటర్గా హెచ్ఐసిసి నిలిచింది. ఇక బెస్ట్ హెరిటేజ్ సిటీ పురస్కారాన్ని వరంగల్ అందుకుంది. బీసీ సంక్షేమ శాఖ బసవరాజ సారయ్య, వరంగల్ ఎంపీ రాజయ్య, కలెక్టర్ రాజు బెస్ట్ సివిక్ మేనేజ్మెంట్ సిటీ అవార్డు హైదరాబాద్కు దక్కగా మేయర్ మాజిద్ హుస్సేన్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ టూరిస్ట్ డెవలప్మెంట్ స్టేట్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రానికి దక్కింది. రాష్ట్ర పర్యాటక మంత్రి వట్టి వసంతకుమారి రాకపోవడంతో ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. టూరిజం అభివృద్ధికి అందరూ కృషి చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ పిలుపునిచ్చారు. These national awards which will give an impetus and encourage all players in this important sector of our economy. Today, our tourism industry has commendably expanded its operations and range of offerings. India has welcomed about 6.65 million foreign tourists. I am also happy to share with you the government of India has lifted the ban of a 2-month gap on the re-entry of foreign nationals coming to India. This decision has addressed a long pending demand of the travel industry and would facilitate tourists visiting to the country. బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు తెల్లవారుజామున సుమారు 6 గంటల ప్రాంతంలో చెత్త ఏరుకునే షాలు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. నిన్న రాత్రి షాలు మరియు అతని స్నేహితుల మధ్య వివాదం నెలకొంది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత షాలు బహదూర్పుర ఎక్స్ రోడ్ వద్ద నిద్రిస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోదీ హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న బహదూర్పుర పోలీసులు షాలు స్నేహితులు సునీల్ మరియు అతని స్నేహితులపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. 5 बजे 5:30 बजे शल्लू बल्कि एक ये कचरा इधर बहादुरपुरा एक्स रोड में सो के है, तो और एक कचरा खींचने वाला एक आके बड़ा पत्थर इसके सिर पे डाल के मर्डर कर दिया। तो इसको रीजन है कल रात 10 बजे ये पैसे भांडे में ये दोनों को झगड़ा हुआ था। तो वो झगड़ा होने के बाद रात में उन्होंने जाके सो गया, उधर तरफ सो गया उन्होंने इधर तरफ और सुनील बोल के दोनों एक जगह में सो गए। तो उन्होंने आगे पत्थर डाला, मर गया। ये सुनील उठ के उसको पकड़ने की कोशिश करा मगर एस्केप हो गया। హైదరాబాద్ ప్రభుత్వ ఉస్మానియా హాస్పిటల్లో ఒక పాము కలకలం రేపింది. దీంతో పేషెంట్లు భయభ్రాంతులకు గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది కాజా ఫసీద్దీన్ చాకచక్యంగా పామును పట్టుకొని జూ సిబ్బందికి అప్పచెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చెంచల్గూడ జైల్లో జగన్తో భేటీ అయిన సిపిఐ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దంపతులు కలిశారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నేడు అమలుకు నోచుకోలేదు. తిరిగి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. జగన్ ని అన్యాయంగా కేసులో ఇరికించారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు నియోజకవర్గ సమస్యల విషయంలో ఏది అడిగినా కూడా కాదనకుండా నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సహకరించారు. ఆ రకంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. పేదవాళ్లకు కూడా అనారోగ్యంతో బాధపడి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు కూడా అడిగితే కాదనకుండా
ఏది అడిగినా కాదనకుండా సుమారు 200 మందికి ఆనాడు వైద్య సహాయం నిమిత్తం సీఎంఆర్ఎఫ్లో కూడా సాయం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతుల కోసం, పేదల కోసం, ముసలి వాళ్ళ కోసం, వికలాంగుల కోసం, వితంతువుల కోసం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రజల దరి తీర్చినటువంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పట్ల పేద ప్రజల్లో వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పేద ప్రజల్లో ఈనాడు మరణించినప్పటికీ రాజశేఖర రెడ్డి గారి గుండెల్లో పేదలు ఇవాళ దేవుడిలాగా రాజశేఖర రెడ్డి గారిని కొలుస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైనటువంటి పార్టీలు మరి కుమ్మక్కయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టినటువంటి నీచమైన సంస్కృతి రాజకీయాలు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ రాజకీయాలు చూస్తూ ఉంటే దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్ననే అసెంబ్లీలో చూశాం అవిశ్వాస తీర్మానం. ఇవాళ రాష్ట్రంలో చూస్తే రైతులకు సంబంధించి మరి కరెంటు కూడా సరిగా సప్లై చేయలేనటువంటి ప్రభుత్వం ఇవాళ కనబడతా ఉంది. పేద ప్రజలు మంచినీళ్లు కానీ అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు. రైతులకు ఇవాళ తుఫాను వచ్చి పంటలు నష్టపోయినాయి. రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. మరి ఇవన్నీ చూసినప్పుడు మరి ఇవాళ గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు యువనేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ సంక్షేమ పథకాలు కొనసాగమనేది ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్యి మొన్న అవిశ్వాస తీర్మానానికి కూడా తెలుగుదేశం పార్టీ మరి అవిశ్వాస తీర్మానానికి సపోర్ట్ చేయకుండా మళ్లీ ప్రజల్ని మోసం చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, ప్రజా సంక్షేమాన్ని కూడా విస్మరించినటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఇటువంటి నికృష్టమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో మరి ఒక మహానుభావుడు, ఒక మహానేత ఈ దేశ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి, పేదలకు చేసినటువంటి సంక్షేమ పథకాలని మరి ఇచ్చినటువంటి మహానేత కొడుకుని ఇవాళ జైల్లో పెట్టడం అనేది మరి అన్యాయంగా ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఇవాళ దానికోసం ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ముందుకు తీసుకెళ్లిందో ఆ ప్రభుత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి దానికోసం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే దానికోసం మా వైపు నుంచి కూడా గట్టిగా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? ఈరోజు జాయిన్ అవుతుంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతుంది. మరిన్ని వివరాలకు చూస్తుండండి TV11. ప్రపంచంలో ఏ కోణం నుండైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్ లో TV11 Hyderabad News. This is Shanti signing off. Bye bye.